కాకినాడ సాంబమూర్తి నగర్ తోట అమ్మవారి వీధి డాల్ఫిన్ కాలనీ వద్ద రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లిమిల్లి శేషారెడ్డి, ప్రముఖ లాయర్ పొలగం రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని, అందరూ కలిసి ఉంటే అన్ని సాధించుకోవచ్చునని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, ఇంటికో పారిశ్రామికవేత్త రావాలనే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. అలాగే రెడ్డి అభ్యున్నతి సంక్షేమ సంఘం కాకినాడ కమిటీ సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ముందుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం సభ్యులు, ప్రతినిధులు కర్రి వీరారెడ్డి, నల్లిమిల్లి సత్యనారాయణ రెడ్డి, మాచారెడ్డి, సిరపు చిరంజీవి రెడ్డి, నాగిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, నాయన సత్యరెడ్డి, వెంకట్రెడ్డి, నల్లిమిల్లి కృష్ణారెడ్డి, సంఘం అధ్యక్షులు నేలపు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు గొలుసు మధుసూదన్ రెడ్డి, కొయ్య రవీందర్ రెడ్డి, నేలపు లోవరాజారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కంపా చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కాకినాడ 1 నల్లిమిల్లి బుచ్చిరెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. సంఘాలు కావాలంటే అవసరం అని చెప్పేసి అడగటం జరుగుతుంది చాలా మంది ఈరోజు. కానీ మహాకవి సి నారాయణ గారు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, కలిసి ఉండడం అనేది, స్వాభిమానం అనేది సజ్జనుడి లక్షణం. స్వాభిమానం అనేది సజ్జనుడి లక్షణం. స్వాభిమానం అంటే ఎంతవరకును మన కుటుంబ సభ్యులు, అలాగే మన కులం వారు, లేదా మన ఊరి వారు, లేదనుకుంటే మనం ఇదే దిక్కు నుంచి వేరే జిల్లాకి వెళ్తే, మన తెలంగాణకి వెళ్తే మన ఆంధ్ర వాళ్ళం, అదే వేరే దేశానికి వెళ్తే మన ఇండియా వాళ్ళం అని చెప్పుకుంటాం. స్వాభిమానం అంటే నానావాడు కనిపించినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. మేము ఫర్ ఎగ్జాంపుల్ చైనా వెళ్ళినప్పుడు కానీ, అమెరికా వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే మేము వచ్చే ఇంట్లోకి అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలవడం, అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మొన్ననే అమెరికాలో డల్లాస్ వెళ్ళినప్పుడు మా యొక్క విద్యార్థుల యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు సుమారు 450 మంది విద్యార్థులు రావడం జరిగింది. అది స్వాభిమానం అనేది సజ్జనుడి లక్షణం. మిగిలిన పనులు ఎలాగున్నా వాళ్ళ విద్య కోసం తప్పనిసరిగా మీరు సాక్రిఫైస్ చేయవలసిన బాధ్యత. పెద్దలు, మా గురువు గారు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఐకాన్, ఇప్పుడు కూడా ఐకాన్, మా అబ్బాయి కూడా ఐకాన్ అయినా ఎప్పటికీ భావితరాలకు ఐకాన్ అయినటువంటి పూజ్యులు మా నల్లమిల్లి శేషారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అమృత వాక్యాల్ని స్వయంగా వినించడం ఇప్పుడు కూడా ఆయన మాటల్లో ఒక ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటుంది. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఒక వైబ్రేషనే. చాలా మంచి సందేశం ఇచ్చారు. దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేయలేను, కానీ దాన్ని అర్థం చేసుకుంటే చాలా దాంట్లో నిగూఢతత్వం దాగి ఉన్నది. మరి ఆయన కరెక్టే. ఇప్పుడు ప్రస్తుత మన ముఖ్యమంత్రి వేలు చంద్రబాబు గారు పూర్వం అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావాలని కోరుకునేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పారిశ్రామికవేత్త ప్రతి ఇంటికి రావాలని కోరుకుంటారు. నిజంగా ఇది ఎంతో ఒక విజనరీ ఉన్న సీఎం గా మాట చెప్పడం జరిగింది. అందులో ఉన్న మంచి ఆలోచనల్ని, మంచి మంచి పనులు చెప్పిన సంఘం ద్వారా చాలా ఈజీగా చేయగలం. ఒక సంఘం ద్వారా మనం చేయగలిగితే అది ఒక ఇంటిని బాగు చేయొచ్చు, ఒక సంఘాన్ని బాగు చేయొచ్చు, ఒక రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు, అదేవిధంగా అది ఒక దేశాన్ని కూడా బాగు చేస్తుంది. ఆ విధంగా మనం ఇలా కలిసి మనందరం ఒక సంఘటిత పరిచి ఒక మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా ఈ మంచి కార్తీక మాసం ఒక మనకి ఇది ఒక 30 రోజులు ఒక ప్రత్యేక పండుగ. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేక పుణ్యదినం. మరి ఆ దినంలో మనం ఈ ఉసిరి చెట్టు కింద రాగానే పంతులు గారు అక్కడ మమ్మల్ని గోత్రవాది చెప్పించి మా చేత పూజ చేసినప్పటికీ అదొక నిజంగా చాలా ఆనందం అనిపించింది. మరి ఇంత పవిత్రమైన ప్రదేశంలో పవిత్రమైన రోజు మనందరూ కూడా మన రెడ్డి బిడ్డలు అందరూ కూడా కలుసుకుని మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకుని మంచి పాజిటివ్ వైపు తో ముందుకు సాగుదాం. మరి హర హర మహాదేవ, ఓం నమ శివాయ.